మనిషి అప్పు చేసేవాడి కన్నా అప్పు ఇచ్చేవాడే చాలా ఎక్కువ భయపడతాడట. ఎందుకో తెలుసా? ఇయ్యాల రేపు రూపాయలు, పదులు, 4 రూపాయలు, వరహాలు, 12, 100, 1000 పోయాయి. లక్షల్లో డబ్బులు అప్పు చేస్తున్నారు. లెజ్జరీ లైఫ్లు గడుపుతున్నారు. అడిగితే ఎగ్గొట్టాలు, ఐపీ నోటీసులు, పైగా గొడవలు, కేసులు, కొట్టుకోవడాలు, అవసరమైతే నరుక్కోడాలు. ఎంతవరకు అయినా వెళ్లిపోతున్నారు. ఇచ్చినవాడు చిన్నవాడా పెద్దవాడా అన్నది కాదు, తీసుకున్నవాడు కోటీశ్వరుడా అన్నది కాదు, లక్షలు కోట్లు ఉన్నవాడికి అప్పిస్తే వాడు తిరిగి ఇచ్చేస్తాడన్నది ఇదివరకటి రోజులు. ఉన్న దాంట్లో సర్దుకుపోయే వాళ్ళకి 10 రూపాయలు అప్పిస్తే వడ్డీతో సహా నిజాయితీగా కడతారన్నది ఈ రోజు సామెత. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎగ్గొట్టి ఒకళ్ళ చేత మాట పడాలని అనుకోరు. కానీ ఎగ్గొట్టేవాడు ఎప్పుడు కూడా చాలా దర్జాగా, ధీమాగా అప్పు చేసేస్తాడు, ఎగ్గొట్టేస్తాడు. వెన్న ఎండలో పెడితే కరుగుతుంది, ఫ్రిడ్జ్ లో పెడితే గెడ్డ కడుతుంది. అప్పు తీసుకునేటప్పుడు వెన్న పూసలా కరిగే మనిషి ఇచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టిన వెన్నలా గట్టి పడతాడు. ఇక లాక్కోలేక పీక్కోలేక అప్పిచ్చిన వాడు బ్రతిమలాడుకుంటూ ఉండాలి. జీవితం అనే కాలం ఇలా మార్పులు తెస్తూ ఉంది గాని కాలంలో ఏ మార్పు రాలేదు. కాకపోతే ఒకటి నిజం, అవసరానికి నిజంగా అవసరం వచ్చి అప్పు చేసేటప్పుడు ఇలాంటి మాయ మాటలు, మోసగాళ్లను చూసి అవసరానికి రూపాయి పెట్టక ప్రాణాలు పోతున్నాయి తెలుసా ఒక్కొక్కసారి. ఎంత